ఆల్ క్రికెట్ పండగ ఇండియాలో ఐపీఎల్ స్టార్ట్ అవబోతోంది. రేపు ఫస్ట్ మ్యాచ్ బిట్వీన్ కలకత్తా నైట్ రైడర్స్ అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. కలకత్తా గుడ్ టీమ్, ఆర్సీబీకి ఫ్యాన్ బేస్ ఎక్కువ. కలకత్తాలో ఆడబోతున్నారు. ఒకసారి రెండు టీమ్స్ బలాబలాలు నా అంచనా ఏంటి అని కూడా చెప్తాను. ఎవరు గెలుస్తారు నా ప్రెడిక్షన్ ప్రకారం ప్లేయింగ్ 11 ఎవరు ఉండొచ్చు అనేది చెప్తాను. అండ్ వాళ్ళ రీసెంట్ ఫామ్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ముందుగా కలకత్తా ఓపెనర్స్కి వస్తే నేను అనుకోవడం వాళ్ళు ఓపెనింగ్ వచ్చేసి లాస్ట్ ఇయర్ క్లిక్ అయ్యాడు కాబట్టి నరైన్ని పంపిస్తారు ఓపెనింగ్. ఈసారి ఫిల్ సాల్ట్ లేడు. వాళ్ళు వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కావాలని చెప్పేసి డికాక్ని తీసుకున్నారు. వాళ్ళకి ఆల్రెడీ రహమానుల్లా గుర్బాజ్ ఉన్నాడు. నేను అనుకోవడం నరైన్ విత్ క్వింటన్ డికాక్ వస్తారనుకుంటున్నాను రేపు ఓపెనింగ్. ఫామ్ మనకు తెలిసిందే. ఇప్పుడు నరైన్ అంటే ఇంకా అది షాట్లు తెలిసిందే మనకి. అడ్డిమారి గుడ్డి దెబ్బ తగిలిందా పోతాయి, లేదా పోవడమే. బ్యాటింగ్ ఫాము ఈ మధ్యన అంతంత మాత్రమే. మన తర్వాత డీకాక్ గురించి మాట్లాడుకోవాలి. 32 ఇయర్సే, కానీ ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అయిపోయాడు. ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆయన లాస్ట్ ఆడింది మన ఇండియా గెలిచిన ఫైనల్. సో దాని తర్వాత T20 ఇంటర్నేషనల్ అయితే ఆడలేదు. కానీ T20 వాళ్ళ సౌత్ ఆఫ్రికా లీగ్ ఉంది కదా, అది ఆడాడు. సో నేను స్క్రీన్ మీద చూపిస్తాను మీకు. ఇది ఆయన ఫామ్ ఎలా ఉందని. రీసెంట్ ఫాము 16 of 14, 1, 0, 1, 5. పెద్ద ఫామ్లో అయితే లేడు. అదిగాక ప్రాక్టీస్ టచ్లో లేడు కాబట్టి తొందరగానే అయిపోవచ్చు. మన నారాయణ్ బాబు 8 balls 22 కొట్టాడు ఒక మ్యాచ్లో. రీసెంట్గా వీళ్ళు ILT20 అని ఒక లీగ్ ఆడారు. సో 22 కొట్టాడు. 12 balls-కి 12, 2 runs కొట్టాడు. ఈయన పెద్ద ఫామ్లో లేడు. నేను అనుకోవడం అంటే ఇక్కడ కొంచెం వీళ్ళకి కష్టమనే చెప్పాలి. లాస్ట్ ఇయర్ పాప మీ అబ్బాయి రఘువంశీ చాలా బాగా ఆడాడు. చాలా బాగా ఆడాడు. సో మరి అతన్ని 1 downకి పంపడానికి లేదు. ఎందుకంటే ఇయర్ కొత్త కెప్టెన్ వచ్చాడు, అజింక్య రహానే. సో రహానేని డెఫినెట్గా ఆడిపిస్తారు. కెప్టెన్ కదా, కెప్టెన్ కాకపోతే రహానేని ఆడిపోయారు, అది కూడా చెప్తున్నాను. రహానే కెప్టెన్ కాబట్టి రహానేని ఆడిపిస్తారు. అండ్ వన్ మోర్ థింగ్, రహానే ఈజ్ ఇన్ గుడ్ నిక్. రీసెంట్గా జరిగిన ముస్తాక్ అలీ ట్రోఫీలో చాలా బాగా ఆడాడు ముంబైకి. సో 30 balls 37, 56 ball 98 అండ్ 45 ball 84. అండ్ ఫైనల్ కూడా గెలిచినట్టున్నారు వీళ్ళు. సో మంచి ఫామ్లో ఉన్నాడు. నేను 1 down రహానేని దింపుతారనుకుంటున్నాను. అండ్ 2 down లాస్ట్ టైం ఫైనల్ హీరో వెంకటేష్ అయ్యర్. ఈ మధ్యనే పెళ్ళయింది, బ్యాటింగ్ బాగానే ఆడతాడు అనుకుంటున్నాను. సో తిను కూడా మధ్యప్రదేశ్కి ఆడతాడు. సో ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడాడు లాస్ట్. సో 9 balls 17, 33, 38, 15, 27. పెద్ద చెప్పుకోదగ్గ నాకేం లేదు. ఓన్లీ రహానే ఒక్కడే మంచి ఫామ్లో ఉన్నాడు వీళ్ళ టీంలో. దెన్ రింకు సింగ్ ఒక్కడు ఈ మధ్యన ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడాడు. ఆ ఇంగ్లాండ్ సిరీస్ ఆడాడు. 26 ball 30 అండ్ 6 balls 9. ఇంజురీ నుంచి ఏదో బ్యాక్ వచ్చినట్టున్నాడు. ఒకప్పుడు రింకు సింగ్ కాకపోయినా ఓకే ఇష్. దెన్ ఆండ్రీ రసెల్ ఓకే, బ్యాటింగ్ అయితే ఫామ్లో లేడు. బౌలింగ్ ఓకే పర్లేదు వేస్తున్నాడు. బ్యాటింగ్ 1 ball 0, 6 ball 9, 1 ball 3. పెద్ద చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఏం లేవు ఈ మధ్యలో. దెన్ రమన్దీప్ సింగ్ మంచి గన్ ఫీల్డర్ అండ్ అవసరమైతే బౌలింగ్ వేస్తారు. నాకు తెలిసి ఏం వాడుకోలేను బౌలింగ్ సర్వీసెస్. బట్ బ్యాటింగ్ ఫామ్ ఓకే. 11 balls 39 కొట్టాడు రీసెంట్గా ముస్తాక్ అలీ ట్రోఫీలో. అండ్ ఆ మధ్యన ఇంటర్నేషనల్ కూడా డెబ్యూ చేశాడు కాబట్టి ఐ థింక్ ఇంప్రూవ్డ్ పర్ఫార్మెన్స్ దాని అదర్ IPLs వస్తుంది అనుకుంటున్నాను. దెన్ బౌలింగ్కి వచ్చేస్తే హర్షిత్ రాణా ఓకే, గుడ్ ఫామ్. అంటే లాస్ట్ ఇయర్ ఆ IPL ఆడింది T20. రీసెంట్గా ODIs ఆడాడు కదా, అండ్ టెస్ట్ మ్యాచ్ కూడా డెబ్యూ చేశాడు. మంచి కాన్ఫిడెన్స్తో ఉంటాడు. అండ్ లాస్ట్ IPLలో చాలా మంచి బౌలింగ్ చేశాడు. సో ఇంకా బౌలర్స్కి వస్తే నేను అనుకోవడం మనీష్ పాండేకి ఏమన్నా ఛాన్స్ ఇస్తారో అనుకుంటున్నా. మనీష్ పాండేకి ఇవ్వచ్చు వీళ్ళు ఛాన్స్. ఇస్తే ఐ థింక్ ఇస్తారని అనుకుంటున్నా KKR వాళ్ళు.
పాస్ట్లో కూడా కేకేఆర్కి చాలా బాగా ఆడాడు మనీష్ పాండే. సో యా తను లాస్ట్ ఇదే ఆడాడు ముస్తాక్ అలీ ట్రోఫీ, గుడ్ ఫామ్. మనీష్ పాండే కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. అండ్ దెన్ బౌలర్స్ అపార్ట్ ఫ్రమ్ ఆల్రెడీ డిస్కస్ చేశాను కదా హర్షిత్ రాణా, స్పెన్సర్ జాన్సన్కి ఛాన్స్ ఇవ్వచ్చు, ఎందుకంటే తను లెఫ్ట్ హ్యాండ్ బౌలరు, చాలా మంచి బౌలరు. సో వీళ్ళకి స్టార్క్ లేని లోటు ఏమైనా తీరిస్తే స్పెన్సర్ జాన్సనే తీర్చాలి. చూడాలి రేపు ఎలా వేస్తాడో. బాగానే ఉంది, అంటే లాస్ట్ బీబీఎల్ ఆడాడు, 2 for 41, 3 for 26. 3 for 26 ఇస్ గుడ్ బౌలింగ్ యాక్చువల్లీ, 0 for 45. బట్ చూడాలి ఇండియన్ కండిషన్స్లో ఎలా వేస్తాడో. అండ్ లాస్ట్కి వరుణ్ చక్రవర్తి, అసలు రీసెంట్ ఫామ్ ఓడిఎస్లో చూసాం కదా బీభత్సంగా ఉంది, టెస్టుల్లో కూడా వన్డేస్లో బాగా ఆడారు. ఇదనమాట కేకేఆర్ పేపర్ మీద చాలా బాగుంది, కానీ ప్లేయర్స్ ఫామ్కి వస్తే వరుణ్ చక్రవర్తి మంచి ఫామ్లో ఉన్నాడు, స్పెన్సర్ జాన్సన్ ఓకే, అండ్ రహానే ఓకే, కొంచెం మనీష్ పాండే ఓకే. బట్ చూడాలి బ్యాటింగ్ ఫామ్ కొంచెం తక్కువే. వీళ్ళు సెకండ్ బ్యాటింగ్ చేస్తే మనకు గెలిచే అవకాశం ఉంటుంది కేకేఆర్. నౌ కమ్స్ చాలామందికి ఇష్టమైన టీము, నాకైతే కాదు. దాంట్లో ఫస్ట్ ఓపెనర్, డేరింగ్, డాషింగ్, డైనమైట్. లాస్ట్ టైం కేకేఆర్ గెలవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఫిల్ సాల్ట్. చాలా ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్, ఓడిఐస్ని కూడా T20 లాగా ఆడతాడు. ఇప్పుడు ఇంగ్లాండ్ టీం మొత్తం అలానే తయారైంది చెప్పాలంటే. ఫిల్ సాల్ట్ లాస్ట్ కొన్ని ఇన్నింగ్స్ కూడా, అంటే లాస్ట్ 2 ఇన్నింగ్స్ మంచి ఫామ్లో ఉన్నాడు. 23, 55, 21, 23 అండ్ 57 కొంచెం డిప్ అయింది. బట్ ఆ లాస్ట్ T20 బాగా ఆడాడు. ఓకే, మన ఎక్కువ ఆపర్చునిటీ లేదుగా ఇంగ్లాండ్కి ఛాంపియన్స్ ట్రోఫీలో. బట్ ఇంగ్లాండ్ ఆడిన ఆ సిరీస్లో T20లో ఓకే అనిపించాడు. ఫిల్ సాల్ట్ తర్వాత చాలామంది ఎదురు చూస్తున్నా మీకు ఇష్టమైన ప్లేయర్ విరాట్ కోహ్లీ. ఈయన లాస్ట్ T20 ఎప్పుడు ఆడాడు తెలుసా? లాస్ట్ జూన్లో ఆడాడు, ఆ వరల్డ్ కప్ ఫైనల్. దాని తర్వాత T20లో ఆడలేదు. బట్ ఆ ఓడిఐలో మంచి నిక్కున్నాడు. ఆ సార్ట్ ఆఫ్ నాక్ నాకు తెలిసి కలకత్తా పిచ్ మీద నాట్ ఓకే. అంటే విరాట్ కోహ్లీ కైండ్ ఆఫ్ నాక్స్ కరెంట్లీ ఆడుతున్నవి కొంచెం కష్టం. అండ్ వరుణ్ చక్రవర్తి థ్రెట్ ఉండొచ్చు, ఎందుకంటే చెప్పలేం, ఈ మధ్యన స్పిన్కి దొరుకుతున్నాడు. అలానే మన వీళ్ళకి మంచి బౌలర్స్ ఉన్నారు. స్పెన్సర్ జాన్సన్ కూడా మన 4th వికెట్ ఏమైనా వీక్నెస్ పడితే విరాట్ కోహ్లీ చూద్దాం, ఆడాలనుకుందాం. ఆ కింగ్ కోహ్లీ బ్యాక్ రావాలని అనుకుందాం. దెన్ 1 డౌన్ వచ్చేసి దేవిదత్ పడికల్. సార్ కూడా పెద్ద ఇదేం లేదు, పెద్ద ఫామ్లో ఏం లేరు దేవిదత్ పడికల్ కూడా. సో లాస్ట్ ఏదో మహారాజా T20 ఆడాడు, అది కర్ణాటక స్పెసిఫిక్ లీగ్. సో అందులో కూడా ఓకే అనిపించాడు. ఓకే, ఒక 50 కొట్టాడు, ఒక 40 కొట్టాడు. కర్ణాటక స్పెసిఫిక్ లీగ్ ఒకటి ఆడాడు. దాని తర్వాత రజత్ పతిదార్, చాలా ప్రెషర్ ఉంటుంది ఈయన మీద. రీసెంట్గా కెప్టెన్ అయ్యాడు అండ్ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, తెలిసిందే కదా ఫ్యాన్ బేస్, ఆర్సీబీకి ఉన్న ఫ్యాన్ బేస్. లాస్ట్ టైం చాలా బాగా ఆడాడు రజత్ పతిదార్, అండ్ ఈ మధ్యన కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. సో 2 టీంల కెప్టెన్స్ మంచి ఫామ్లో ఉన్నారు, అదో మంచి విషయం అనమాట. సో 4th రజత్ పతిదార్ రావచ్చు ఈ మధ్యన. తర్వాత గుడ్ బై వచ్చేసి కృణాల్ పాండ్యా, చాలా మంచి బై ఇది. ఎందుకంటే కొన్ని ఓవర్స్ వేస్తాడు, అంటే రైట్ హ్యాండర్స్ 2 వైపులా ఉంటే కనుక కొన్ని ఓవర్స్ వేస్తాడు. ప్లస్ బ్యాటింగ్ కూడా మనకేంటంటే ఎండ్లో వచ్చి స్లాగ్ ఓవర్స్లో నీట్గా ఫినిష్ చేస్తాడు, మంచి ఫినిషర్. బట్ చూడాలి, అంటే అవకాశం ఎంత వస్తుంది ఏంటి చూడాలి. కృణాల్ పాండ్యా రీసెంట్ బ్యాటింగ్ అయితే ఓకే, చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ లేదు, ఒక 30 ఉంది, అది కూడా ముస్తాక్ అలీ ట్రోఫీలో. సో మోస్ట్ ఆఫ్ ది ఇండియన్స్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడారు రీసెంట్గా. సో దెన్ లివింగ్స్టోన్ బౌలింగ్, బ్యాటింగ్ మనకు తెలిసిందే, లెగ్ స్పిన్ వేస్తాడు, ఆఫ్ వేస్తాడు, బ్యాటింగ్ కూడా. కానీ పెద్ద ఫామ్లో లేడు లివింగ్స్టన్ ఈ మధ్యన. సో ఆ 3rd T20 బిట్వీన్ ఇండియా అండ్ ఇంగ్లాండ్లో ఒక 40 కొట్టాడు, పెద్ద బ్యాటింగ్ ఫామ్లో అయితే లేడు. చూడాలి ఆర్సీబీ ఏమన్నా ఫార్చ్యూన్స్ ఏమన్నా టర్న్ అవుతాయో. నేను పిక్ చేసిన నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి రొమారియో షెపర్డ్. ఓకే, ఒక మంచి ప్లేయర్, గుడ్ ఆల్రౌండర్, పేస్ లేకపోయినా ఓకే, గుడ్ లైన్ అండ్ లెంత్, బౌలింగ్ వేస్తాడు, స్వింగ్ చేయగలడు లైక్ రసల్. అంటే రసల్ అంత పెద్ద హిట్టర్ కాదు కానీ బట్ ఈ కెన్ హిట్ లాంగ్ సిక్సెస్ అనమాట. సో మంచి క్యాపబుల్. సో యా బౌలింగ్ బాగానే వేశారు, 0 for 8, 0 for 4, ILT T20 ఆడాడు. బ్యాటింగ్ కూడా ఓకే ఇష్ ఉంది. దెన్ మనోజ్ బాండకర్ అని ఒక ఆయన ఉన్నారు, బాండగే,
సో ఆయన మన కర్ణాటక తరపున ఆడతారనమాట. సో ఆ మహారాజా T20 ఆడారు లాస్ట్. అండ్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఓకే పర్లేదు, పర్ఫార్మెన్సెస్ బాగానే ఉన్నాయి. ఈయన కూడా మంచి ఆల్రౌండర్, మనోజ్ బాండగే. సో ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడారు. పెద్ద అంటే నాకు తెలిసి స్లాగ్ ఓవర్స్లో వస్తారేమో 15, 24, 1, 2, 3, 0. సో మోస్ట్లీ బౌలింగ్ ఆల్రౌండర్లా ఉన్నారు. ఈయన ఒక్కరిని పిక్ చేశాను నేను. అండ్ దెన్ భువనేశ్వర్ కుమార్ ఓకే, బౌలింగ్ ఫామ్ అంటే వికెట్స్ పెద్దగా లేవు, ఉన్నాయి 3 for 6 ఒక దాంట్లో, 2 for 30, మంచి కట్టేలు చేయగలడు. చూడాలి మరి, అంటే కొంచెం వాళ్ళది ఏంటంటే వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ నరైన్ ఓపెనింగ్ కాబట్టి కొద్దిగా స్వింగ్ చేసి నరైన్ వికెట్ ఏమన్నా తీయచ్చు. అండ్ దెన్ జాష్ హ్యాజల్వుడ్ విషయానికి వస్తే కొంచెం జాగ్రత్తగా ఆడాలి వీళ్ళు. నరైన్ కానీ డికాక్ కానీ చాలా మంచి బౌలర్ కదా, గుడ్ లెంత్లో పెడతాడు. కానీ చాలా రోజులు అయింది ఈయన T20 ఆడి. ఎప్పుడు T20 వరల్డ్ కప్ ఆడాడు, తర్వాత BBL కూడా ఆడలేదు. తర్వాత యష్ దయాల్ లాస్ట్ ఇయర్ గుర్తుండే ఉంటుంది, CSK ఇంటికి వెళ్ళిపోయింది. నాకు ఇష్టమైన టీం CSK. సో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడానికి చాలా మంచి బౌలింగ్ వేశాడు ఆ ఓవర్. యష్ దయాల్ కరెంట్ ఫామ్ అయితే వికెట్స్ లేవు కానీ 0 for 30, 0 for 20, 0 for 30 ఏదో ఉంది ఇంకో స్కోరు. సో అలా అనమాట. చూసుకుంటే పేపర్ మీద చూస్తే సంహవ్ KKR కొంచెం డామినెంట్గా ఉన్నారు. ఫామ్ వైజ్ చూస్తే కొంచెం RCB స్ట్రాంగ్ ఉన్నారు. బట్ ఐ విల్ గో విత్ KKR ఫర్ టుమారో. నేను అనుకోవడం మోస్ట్లీ KKR మైట్ పాస్ ద లైన్ అనుకుంటున్నాను. లెట్స్ సీ టుమారో. మ్యాచ్ అయ్యాక పోస్ట్ మ్యాచ్ అనాలిసిస్ చేద్దాం. బాయ్ ఫర్ నౌ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హర్ష టాక్స్ హియర్. Bye.